హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ప్రతి ఒక్క టిప్ చాలా యూస్ఫుల్ టిప్, సో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇడ్లీ ప్లేట్ కరగాలంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇడ్లీ ఉన్న అడుగును ఉన్నది మొత్తం మన గ్రీన్ స్క్రబ్బర్కి అయితే అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా వాటర్తో కనుక క్లీన్ చేస్తామనుకోండి సరిగా పోదు. అలా కాకుండా మనకి గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే చాలా నీట్గా క్లీన్ అవ్వాలి. మన గ్రీన్ స్క్రబ్బర్ కొంచెం కూడా అంటకూడదు అనుకుని ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని చేయి పెట్టి గ్రీన్ స్క్రబ్బర్కి రుద్దేశాము అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. స్క్రబ్బర్కు కొంచెం కూడా అంటదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పింగాణి ప్లేట్స్ పైన మనకి మార్కర్తో కానివ్వండి లేదంటే స్కెచెస్తో కానీ పిల్లలు గీసారు అనుకోండి, ఇవి అస్సలు పోవండి. సోప్తో అయితే అస్సలు పోవు. అలాంటప్పుడు కొంచెం మీకు రిజల్ట్ చూస్తే మీరు షాక్ అవుతారండి ఖచ్చితంగా. ఇక్కడ నేను హార్పిక్ వేసి క్లీన్ చేశాను కదా, చూడండి అసలు పోలేదు. అలా కాకుండా కొంచెం అంటే కొంచెం టూత్ పేస్ట్ ఇలా వేయగానే చూసారా ఎంత నీట్గా అయితే పోయిందో. మన బాత్రూంలో క్లీన్ చేసిన కెమికల్స్ కంటే కూడా మన పేస్ట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూసారా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హార్పిక్ కంటే కూడా కొన్ని వాటిల్స్ పైన ముఖ్యంగా ఇలాంటి పింగాణి వాటిపైన పేస్ట్తోనే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఏమైనా పింగాణి ప్లేట్స్ పైన స్కెచెస్ మార్కులు కానివ్వండి లేదంటే ఇలా మార్కర్స్ కానీ పడినప్పుడు పేస్ట్తో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనకి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు రెడ్ మంట వస్తూ ఉంటుంది. అది మనం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనం ఏమనుకుంటాం గ్యాస్ అయిపోతుంది లేదు అంటారా. కొన్నిసార్లు మనం రైస్ పొంగినా కానివ్వండి పాలు పొంగినా కానివ్వండి ఆ బర్నర్స్లో ఏమైనా ఇరుక్కుపోయినా కానివ్వండి అలాంటప్పుడు కూడా రెడ్ మంట వస్తూ ఉంటుంది. కానీ మెయిన్ రీజన్ వచ్చి ఏంటి అంటే బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళడం అండి. మెయిన్ రీజను ఏంటి అని అంటే మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా బౌల్స్ అనేవి ఖచ్చితంగా పెడుతూ ఉండాలండి. ఇలా పెట్టకపోయినా వాటర్ వెళ్ళినా కానీ రెడ్ మంట అనేది వస్తుంది. దానివల్ల ఏంటి అంటే మన గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. మన బర్నర్స్ కూడా త్వరగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం క్లీన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా బౌల్స్ కానివ్వండి లేదంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు అనేవి వస్తూ ఉంటాయి కదండి, ఆ కొబ్బరి చిప్పలైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని నచ్చకదా కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్పాంజ్ ఉంటుంది కదా, ఇది మ్యాక్సిమం 15 రూపీస్ ఉంటుందండి, అంతకుమించి ఎక్కువ కూడా ఉండదండి. కొంచెం చాకును వేడి చేసామనుకోండి మనకి కటింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఈ ఇంటూ ఆకారంలో కట్ చేసుకోవాలి. దీని లోపల ఏంటంటే లిప్స్టిక్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. కొంతమంది లిప్స్టిక్స్ ఉన్నాయి అనుకోండి హోల్డర్ అనేది కొంటూ ఉంటారు లిప్స్టిక్స్ సపరేట్గా. అలా కాకుండా 10-15 రూపాయల్లో మనకి చాలా చీప్లో అండి లిప్స్టిక్ హోల్డర్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా స్పాంజ్ పైన అయితే ట్రై చేయండి. స్టిప్ వచ్చేసి కూడా బర్నర్కి సంబంధించింది. ఈ విధంగా రెడ్ మంట ఎవరికైనా వస్తూ ఉంది అనుకోండి కొన్నిసార్లు మనకి పాలు కానివ్వండి రైస్ కానివ్వండి పొంగినప్పుడు కూడా మనకి ఆ బర్నర్స్ లోపల ఉండిపోయి సరిగా వెంటనే క్లీన్ చేయలేదు అనుకోండి, ఆ బర్నర్స్ లోపల ఉండిపోయి మనకి రెడ్ మంట అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒక రోజు నైట్ మొత్తం మనకి వేడి నీళ్ళలో నానపెట్టేసి కొంచెం బేకింగ్ సోడా వేసినా కానివ్వండి క్లీన్ అయిపోద్ది. బర్నర్స్ లోపల ఏమన్నా ఇలాంటి అన్నం మెతుకులు ఉన్నా కానివ్వండి కార్బన్ అనేది ఉంటుంది. కాబట్టి అంత టైం లేదు మాకు వెంటనే క్లీన్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, మనం బొట్టు పెట్టుకునే స్టిక్కర్స్, ఆ స్టిక్కర్స్ని తీసేసేసి లేదు అంటారా ఈ విధంగా గమ్ముని డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాష్ గమ్ము ఉంటుంది కూడా పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ ఎక్కువసేపు కూడా వెలిగించాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ వెలిగించేస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేది. అసలు స్టిక్కర్స్ ఎందుకు పెట్టాలి, గమ్మునున్నది మనకి డబల్ టేప్ ప్లాష్ ఎందుకు పెట్టాలి అని అంటే కొంచెం వెలిగించినప్పుడు ఏంటి అంటే గమ్ము ఉంటుంది కాబట్టి స్టిక్కర్స్ కానివ్వండి లేదంటే డబల్ టేప్ ప్లాష్ కానివ్వండి కొంచెం వెలిగించినప్పుడు దాని లోపల ఉన్న కార్బన్ మొత్తం ఆ స్టిక్కర్కి అలాగే డబల్ టేప్ ప్లాష్ అంటుకుపోతుందండి. దానివల్ల ఏంటంటే మన బర్నర్స్ క్విక్గా మనకి కావాలి క్లీన్ అవ్వాలి అనుకున్న రెడ్ మంట అక్కడక్కడ వస్తూ ఉంటుంది కదా, అక్కడక్కడైతే మీకు ఎక్కడైతే రెడ్ మంట వస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మన స్టిక్కర్స్ పెట్టేశారనుకో మనకి క్విక్గా క్లీన్ కావాలనుకున్న ఎవరన్నా ఉన్నారంటే ఈ విధంగా కనుక ట్రై చేశారు అనుకోండి బర్నర్స్ చాలా త్వరగా అయితే క్లీన్ అయితే అయిపోతాయి. లేదు అంటారా ఇంకా మన ఛానల్లో చాలా అయితే టిప్స్ ఉంటాయి బర్నర్స్ నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా మనకి స్టిక్కర్స్ గమ్ముకుని చూపిస్తున్నాను, బ్యాక్ సైడ్ చూపించాను కదండి, బ్లాక్ అనేది వచ్చేసిన కార్బన్ త్వరగా క్లీన్ అవ్వాలనుకునే ఎవరన్నా అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ అలానే స్టిక్కర్స్ మొత్తం తీసేసిన తర్వాత పిన్నీస్తో ఒక్కసారి కనుక బర్నర్స్ హోల్స్ దగ్గర ఈ విధంగా గుచ్చాము అనుకోండి ఏమైనా అన్నం మెతులు ఇరుక్కుపోయినా కానివ్వండి నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్
నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమందికి స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ గమ్ము కొంతమందికి పడదు. అలాంటప్పుడు పెట్టుకునే ప్లేస్లో కొంచెం ఇచ్చింగ్ దురద రావడం, ఎట్ ద సేమ్ టైం మార్క్ లాగా పడిపోతుండే ఒక్కసారి పెట్టుకున్నా కానివ్వండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం పాలపైన మీగడ ఉంటుంది కదండి, మీరు స్టిక్కర్ పెట్టేసుకునే ముందే పాలపైన మీగడ కొంచెం పెట్టేసుకొని ఆ తర్వాత కనుక మీరు స్టిక్కర్ పెట్టేసుకున్నారే అనుకోండి, ఆ గమ్ము వల్ల ఎవరికైతే ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుందో అదైతే లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బాత్రూంలో మగ్స్ కానివ్వండి, లేదు అంటారు బకెట్స్ కానివ్వండి, కొంచెం ఎక్కువ తెల్లగా గార పట్టేసి ఉంటాయి కదండి, అలాంటి కెమికల్స్ లేకుండా చాలా నీట్గా త్వరగా క్లీన్ అవ్వాలి, ఎక్కువసేపు వద్దాల్సిన అవసరం లేకుండా క్లీన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉన్నారంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. హ్యాండ్ మన డెటాల్స్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ చేసుకునేది, అది అలాగే మనకి సాల్టు, బేకింగ్ సోడా, అలాగే నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ, ఈ లిక్విడ్ తోటి ఎక్కువ గార పట్టిన మగ్స్ కానివ్వండి, బకెట్స్ కానీ అప్లై చేసి ఒక అరగంట పాటు వదిలేసి పెట్టింది. అరగంట తర్వాత కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ బకెట్స్ని కానివ్వండి, లేదు అంటారా మగ్స్ కానివ్వండి, లేదా బాత్రూమ్ లోపల స్టూల్స్ కూడా ఉంటాయి కదండి, ఆ స్టూల్స్ పైన ఎక్కువ గార పట్టిన వాటికి అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నామే అనుకోండి అరగంట తర్వాత, మన బకెట్స్ కానివ్వండి లేదంటే మగ్స్ కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి, ఎలాంటి కెమికల్స్ వాడకుండానే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎంత నీట్గా మాప్ పెట్టుకుంటున్నా కానివ్వండి, టైల్స్ మధ్యలో కొంచెం నలుపు అనేది వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు బట్టలు ఉతుకునే సోపుని తురిమేసుకొని దానిలోనే బేకింగ్ సోడా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి. ఆ తర్వాత ఎక్కడైతే మనకి ఎక్కువ నలుపుగా ఉంటుందో, ముఖ్యంగా ఎడ్జిలు బాగా నలుపుగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు స్టీల్ స్క్రబ్బర్, ఇక్కడ నేను బాటిల్లో కట్ చేసి పెట్టేసుకున్నాం, మన చెయ్యి నొప్పి లేకుండా ఉండాలి అని అంటే కొంచెం స్టీల్ స్క్రబ్బర్ని బాటిల్లో ఈ విధంగా పెట్టేసుకున్నామే అనుకోండి, చెయ్యి ఎక్కువ నొప్పి లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. లేదు అంటారా గ్లౌజెస్ ఉంటాయి కదా, గ్లౌజెస్ వేసుకొని కూడా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి చెయ్యి అనేది నొప్పి లేకుండా ఆ ఎడ్జ్లు ఏవైతే ఉంటాయో ఆ నలుపు లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు కనుక ఫ్రీ టైంలో ఈ విధంగా క్లీన్ చేసుకున్నారా అనుకోండి, మన టైల్స్ అనేవి చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కెచప్ బాటిల్ ఇంట్లో కనుక ఉంది అనుకోండి, అడుగున కొంచెం ఉంటుంది కదండి, ఈ అడుగుంది ఎవరో వాడం కూడా, అడుగున కొంచెం ఉంది అన్నప్పుడు దానిలో కొన్ని వాటర్ వేసేసి ఒక బౌల్లో తీసేసుకొని మన రాగి ఏం చేస్తాం మనం పీతాంబరితో కానివ్వండి లేదంటే నిమ్మకాయతో కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎప్పుడైనా సరే కానివ్వండి మీకు ఈ విధంగా కెచప్ అయిపోయింది అనుకోండి, అడుగును కొంచెం వాటర్ వేసి కెచప్తో క్లీన్ చేసినా కానివ్వండి, మన రాగి వస్తువులు అనేవి ఎక్కువసేపు రుద్దకుండానే కలర్ అనేది చేంజ్ అయిపోయి చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. అండ్ అలానే కొంతమంది ఏంటంటే కమెంట్ చేస్తున్నారు, ఇది పిసినారి వాళ్ళకే పనికొస్తాయి అండి ఈ టిప్స్ అని అంటున్నారండి. ఇది నాది పిసినారితనం కాదండి, నేను కూడా ఏం పిసినారినేం కాదు, కానీ లాస్ట్ వరకు మనం ఒక వాల్యూ డబ్బు పెట్టి కొన్నప్పుడు లాస్ట్ వరకు దాన్ని ఎలా ఉపయోగించాలి అనుకునేదే నా ఉద్దేశం అండి. అండ్ అలానే అనవసరమైన కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి కూడా మనకు అవసరం లేదు అనుకుంటే వాటిని ఖచ్చితంగా పడేస్తూ ఉంటాం. బట్ తక్కువ కాస్ట్లో కొన్నా కానివ్వండి దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారండి. అలాంటి వాటిలో పుట్టుకొచ్చిన ఈ టిప్స్ ట్రిక్స్ కూడా ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హనీ బాటిల్కి కానివ్వండి, లేదు అంటారు ఈ విధంగా తేనె బాటిల్కి కానివ్వండి, చీమలను ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, మనకి అసలు చీమలు రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కర్పూరం నలిపేసేసి వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ కూడా కొంచెం వేసేసి జామ్ బాటిల్స్కి అడుగున ఎక్కడైతే ఉంటుందో అడుగున జామ్ బాటిల్కి ప్లస్ తేనె బాటిల్ కనుక ఈ విధంగా అప్లై చేసామనుకోండి చీమలు అనేవి ఆ ప్లేస్కి రాకుండా అయితే ఉంటాయి. స్టిప్ వచ్చేసి చాలా హెల్దీ అయినా సూపర్గా టేస్ట్గా ఉండే స్వీట్ అండి ఇది. 60 ఏళ్ల ముసలి వాళ్ళ దగ్గర నుంచి 2 ఏళ్ల పసిపాపలో నోట్లో పెట్టుగానే కరిగిపోయే స్వీట్ అండి. చాలా ఈజీ కూడా, సింపుల్ కూడా. ఇలాంటి స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దామని, చాలా హెల్దీ అయిన టేస్ట్. దానికోసం క్యారెట్ ఉంటుంది కదండి, క్యారెట్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి 1 విజిల్ 2 విజిల్ రానిస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే బెల్లం వేసానండి. దీనిలోనే 2 స్పూన్లు బియ్యం పిండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా కలిపానండి. మీరు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు. ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా చాలా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి. మీకు అవసరమైతే కొంచెం అంటే కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి వేసుకోవచ్చు. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి.
టేస్ట్ చెప్తున్నాను కదా, అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకునే చూసుకోవాలండి మనం. దీనిలోని కొంచెం జీడిపప్పు అలాగే బాదం విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి అడుగున కొన్ని నెయ్యి అప్లై చేసేసి మనం ముందుగానే తయారు చేసుకుని దీనిలో వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ అడ్జస్ట్ చేసాము అనుకోండి, ఈ విధంగా అయితే తయారైపోతుందండి. చాలా హెల్దీ అండి, టేస్టీ కూడా అదిరిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ టేస్టీగా ఉన్న స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను.